ప్రకృతి వింత నాటకంలో ముందుగా బలయ్యేది రైతే. పంట చేతికొచ్చే వరకు గ్యారెంటీ ఉండదన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు దిగుబడి బాగా వచ్చిందనుకుంటే వర్షం కర్షకుడి ఆశలపై నీళ్లు చల్లుతుంది. మెదక్ జిల్లాలో గత వారం 10 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లారు. కానీ మందుకొడిగా సాగుతుండటంతో అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆరబోసిన ధాన్యం వర్షాలకు తడవడం, వాటిని తిరిగి ఆరబెట్టుకోవడంతోనే సరిపోతోంది. కొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తడంతో ఎందుకు పనికి రాకుండా పోతోంది. కొనుగోళ్ల ఆలస్యంపై చివరకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే వానలు అడపాదడపా కురుస్తుండటంతో ఇంకెప్పుడు ధాన్యం కొంటారని ప్రశ్నిస్తున్నారు రైతులు. మెదక్ జిల్లాలో వ్యవసాయ శాఖ ఈసారి 8.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటికే చివరి దశకు చేరాల్సి ఉండగా ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. మొత్తం 498 కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో ప్రత్యేకంగా సన్నరకం వడ్ల సేకరణకు 82 కౌంటర్లు తెరిచారు. రైతుల నుంచి సేకరించిన వడ్లకు ప్రభుత్వం 407 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 202 కోట్లు మాత్రమే ఖాతాల్లో జమ చేశారు. కొంతమంది రైతులు ధాన్యం అమ్మి 3 వారాలైనా ఖాతాలో డబ్బు జమ కాలేదని అంటున్నారు. ఇటు సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాల్సి ఉండగా ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతోంది. ఓవైపు వర్షాలు మొదలు కావడం, తూకం ఆలస్యం, హమాలీల కొరత ఇలాంటి సమస్యలు తలెత్తడంతో రైతులకు ఊపిరి సలపడం లేదు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలన్నది వారి విజ్ఞప్తి.